ఏం చేస్తున్నారు దేవుని కొరకు, ఎలా బ్రతుకుతున్నారు దేవుని కొరకు. ప్రభువు మరణం ప్రపంచానికి ఉపయోగపడింది, మన జీవితం కనీసం ఒక్కడికన్నా ఉపయోగపడాలి కదండి. మన బ్రతుకు కాలంలో ఒక్క ఆత్మనైనా సరే మనం రక్షించకపోతే, మనం కాపాడకపోతే, మనం వెలిగించకపోతే ఎందుకు మన బ్రతుకు చెప్పండి? ఎందుకు మన జీవితం? చర్చికి వచ్చి కాసేపు కూర్చుంటే దేవుడు దీవించేస్తాడు, ఆశీర్వదించేస్తాడు అనుకుంటున్నారా? సంవత్సరం అంతా మనం దేవుడు పని చేయకపోయినా, దేవుడి మాటలు వినకపోయినా, ఈస్టర్ రోజున ఒక్కసారి లేదా గుడ్ ఫ్రైడే రోజు, క్రిస్మస్ రోజున వెళ్ళిపోయి మనం దేవుడి మాటలు వినేస్తే దేవుడు మనల్ని దీవించి ఈ సంవత్సరం అంతా కాపాడేస్తాడు అనుకుంటున్నారా? పొరబడుతున్నారు. నీ సాటి సహోదరుని తండ్రి చెంతకు చేర్చడం కొరకు నువ్వేం చేయగలవు? నీకున్నదంతా, నీ బ్రతుకు, నీ జీవితం, నీ ఆరోగ్యం, నీకున్న సమస్తము, సర్వస్వము, చిట్ట చివరిగా నీ ప్రాణముతో సహా దేవుని కొరకు, సహోదరుల కొరకు, దేవుని కొరకు, దేవుని మాట విని సహోదరులను సంస్కరించడం కొరకు బద్ధులమై ఉన్నాము, పెట్టాలి అంటున్నాడు.